వెల్కమ్ టు ఎస్ న్యూస్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ల నివేదిక ప్రకారం దేశంలో ఎంత శాతం మందికి సమతుల ఆహారం అందడం లేదు. కింద ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి 40%, సెకండ్ వన్ వచ్చేసి 50%, థర్డ్ వన్ వచ్చేసి 71%, ఫోర్త్ వన్ వచ్చేసి 81%. దీని ఆన్సర్ వచ్చేసి మనకి 71%. ఆన్సర్ ఈజ్ 71%. థర్డ్ వన్. సెకండ్ క్వశ్చన్ 2022 ఫ్రెంచ్ ఓపెన్ మహిళా సింగిల్స్ విజేత. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇగా స్విటెక్, కోకో గాఫ్. సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి సెరెనా విలియమ్స్. ఫోర్త్ వన్ వచ్చేసి రదుకా. మనకి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇగా స్విటెక్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 2022 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత. కింద ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్ కాప్సర్ రూడ్, సెకండ్ వన్ రాఫెల్ నాదాల్, థర్డ్ వన్ ఫెదరర్, ఫోర్త్ వన్ ముర్రే. ఆన్సర్ ఈజ్ సెకండ్, రాఫెల్ నాదాల్. ఫోర్త్ వన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరైనవి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇటీవల సుప్రీంకోర్టు వివాహ ధృవీకరణ పత్రాలు ఇచ్చే అధికారం ఆర్య సమాజ్కు లేదని చెప్పింది. సెకండ్ వన్ ఆర్య సమాజ్లో వివాహాలను ప్రత్యేక వివాహ చట్టం 1954 ప్రకారం అధికారికంగా నిర్వహించాలని ఆదేశిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. థర్డ్ వన్ సుప్రీంకోర్టు వివాహ ధృవీకరణ పత్రం ఇచ్చే అధికారం కేవలం ప్రభుత్వ సంస్థలకు మాత్రమే ఉంది. ఫోర్త్ వన్ వచ్చేసి పైవన్నీ. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటివి. ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్, పైవన్నీ కూడా కరెక్ట్. ఫిఫ్త్ వన్ వచ్చేసి క్వాడ్ 4వ సదస్సు ఎక్కడ జరిగింది. క్వాడ్ మీన్స్ క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఆప్షన్ 1 వచ్చేసి న్యూఢిల్లీ, ఆప్షన్ 2 వచ్చేసి న్యూయార్క్, ఆప్షన్ 3 వచ్చేసి టోక్యో, ఆప్షన్ 4 వచ్చేసి సింగపూర్. ద ఆన్సర్ ఈజ్ థర్డ్, టోక్యో. టోక్యోలో క్వాడ్ 4వ సదస్సు జరిగింది ఆల్రెడీ. ఓకే. సిక్స్త్ వన్ ఆస్ట్రేలియా ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు. ఆప్షన్ ఈజ్ ఫస్ట్ వన్ ఆంటోనీ ఆల్బనీస్, సెకండ్ వన్ స్కాటా మేరిసన్, థర్డ్ వన్ జాన్సన్ యాంటోనీ, ఫోర్త్ వన్ ఆండ్రూ క్లార్క్. ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆంటోనీ ఆల్బనీస్. సెవెంత్ వన్ కింది వాటిలో సరైనవి. ఫస్ట్ వన్ అంతర్జాతీయ ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచి 2021లో భారత్కు 54వ స్థానం. సెకండ్ వన్ 2 ఏళ్లకు ఒకసారి రూపొందించే ఈ అధ్యయనాన్ని WEF ప్రపంచ ఆర్థిక వేదిక ప్రయాణ పర్యాటక
పోటీతత్వ సూచి పేరిట విడుదల చేసింది? థర్డ్ వన్, పర్యాటక అభివృద్ధి సూచి 2021లో జపాన్ మొదటి స్థానం తర్వాత స్థానాల్లో అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ కలవు. ఫోర్త్ వన్ వచ్చేసి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ 4. పైవన్నీ కూడా సరైనవే. ఎయిత్ వన్, ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ డిపాజిట్లపై 2021 అండ్ 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంత శాతం వడ్డీ రేటు కేంద్రం చెల్లించనుంది? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 8.5%, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 8.6%, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 8.1%, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 7.8%. ద ఆన్సర్ ఈజ్ 8.1% కేంద్ర ప్రభుత్వం చెల్లించనుంది. నైన్త్ వన్, ఇటీవల సుప్రీంకోర్టు దేశంలోని అన్ని రక్షిత అటవీ ప్రాంతాల చుట్టూ కనీసం ఎన్ని కిలోమీటర్ల మేర భూభాగం పర్యావరణ సున్నిత వలయం ఎకో సెన్సిటివ్ జోన్గా ఉండాలని పేర్కొనింది? ఫస్ట్ వన్ 1 కిలోమీటర్, సెకండ్ వన్ 2 కిలోమీటర్స్, థర్డ్ వన్ 4 కిలోమీటర్స్, ఫోర్త్ వన్ 5 కిలోమీటర్స్. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1 కిలోమీటర్. 10th వన్, భారత్ 2021 అండ్ 22 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది? ఫస్ట్ వన్ 5,37,188 కోట్లు, సెకండ్ వన్ 4,37,188 కోట్లు, థర్డ్ వన్ 3,47,000 కోట్లు, ఫోర్త్ వన్ 5,45,250 కోట్లు. ద ఆన్సర్ ఈజ్ సెకండ్ 4,37,188 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది. అది 2021-22 సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి. 11th వన్, 2021-22 ఆర్థిక సంవత్సరంలో విదేశీ పెట్టుబడులలో మొదటి స్థానం గల రాష్ట్రం? ఫస్ట్ వన్ కర్ణాటక, సెకండ్ వన్ మహారాష్ట్ర, థర్డ్ వన్ రాజస్థాన్, ఫోర్త్ వన్ తెలంగాణ. ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ కర్ణాటక. కర్ణాటక వచ్చేసి 2021-22 ఆర్థిక సంవత్సరంలో విదేశీ పెట్టుబడులను తీసుకురావడం మొదటి స్థానంలో ఉంది. 12th వన్, 2022 IPL 15 ఫైనల్లో రాజస్థాన్పై ఏ జట్టు గెలిచి విజేతగా నిలిచింది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ లక్నో సూపర్ జైంట్, సెకండ్ వన్ చెన్నై సూపర్ కింగ్స్, థర్డ్ వన్ గుజరాత్ టైటాన్స్, ఫోర్త్ వన్ ఢిల్లీ క్యాపిటల్స్. ద ఆన్సర్ ఈజ్ 3 గుజరాత్ టైటాన్స్. 13 ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ కమిటీ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ రాజేష్ భూషణ్, సెకండ్ వన్ రాజీవ్ కుమార్, థర్డ్ వన్ సుమన్ బేరీ, ఫోర్త్ వన్ రమేష్ యాదవ్. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ రాజేష్ భూషణ్. 14th
ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO డైరెక్టర్ జనరల్ పదవికి టెడ్రోస్ అథ్నమ్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. అయితే ఎన్ని సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగుతారు? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ 4 years, సెకండ్ వన్ 5 years, థర్డ్ వన్ 6 years, ఫోర్త్ వన్ 3 years. ఆన్సర్ ఈజ్ 5 years. WHO డైరెక్టర్గా కొనసాగుతారు. 15th ప్రపంచంలో అత్యధిక పొట్టిగా ఉన్న టీనేజర్గా గిన్నీస్ రికార్డు నెలకొల్పిన బహదూర్ ఖంపాంగి ఏ దేశస్థుడు? ఆప్షన్ 1 భూటాన్, ఆప్షన్ 2 జపాన్, ఆప్షన్ 3 మలేషియా, ఆప్షన్ 4 నేపాల్. The answer is Nepal. 4th. 16 ఈ క్రింది వాణిలో సరైనవి. ఫస్ట్ వన్ భారత్ ఖాతార్ దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 50 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖతర్ ప్రధానమంత్రి షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ అజీజ్ ఆల్ థానీతో 2022 జూన్ 5న భేటీ అయ్యారు. జూన్ 5న. సెకండ్ వన్ భారత్ ఖాతర్ బిజినెస్ ఫోరంలో ఉభయ దేశాల అంకుర పరిశ్రమలకు ఊతమిచ్చేలా రూపొందించిన ఇండియా ఖాతర్ స్టార్ట్ ఆఫ్ బ్రిడ్జిని ప్రారంభించారు. థర్డ్ వన్ ఏబి రెండు కూడా సరైనవే. ఫోర్త్ వన్ వచ్చేసి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఈ మీద ఉన్నటువంటి ఈ రెండు ఆప్షన్ కూడా కరెక్ట్ అయినటువంటి. 17 2002 జూన్ 6న కేంద్ర ఆర్థిక శాఖ ఐకానిక్ వారోత్సవాలలో భాగంగా యువత, వ్యాపారులు, రైతులు సులభంగా రుణాలు పొందేలా ఎన్ని ప్రభుత్వ పథకాలను అనుసంధానిస్తూ రూపొందించిన జాన్ సమర్థ్ పోర్టల్ను మోడీ ప్రారంభించారు. ఆప్షన్ 1 12, ఆప్షన్ 2 15, ఆప్షన్ 3 13, ఆప్షన్ 4 10. ఆన్సర్ ఈజ్ 3 13. 18 వచ్చేసి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4 ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు? ఆప్షన్ 1 2000 కిలోమీటర్లు, ఆప్షన్ 2 4000 కిలోమీటర్లు, ఆప్షన్ 3 6000 కిలోమీటర్లు, ఆప్షన్ 4 3000 కిలోమీటర్లు. ఆన్సర్ ఈజ్ 4000 కిలోమీటర్లు అగ్ని-4 అనే క్షిపణి తన లక్ష్యాన్ని ఛేదించగలదు. 19 క్రింది వాటిలో సరైనవి. ఫస్ట్ వన్ ఇటీవల కేరళలో నోరో వైరస్ 2 చిన్నారులు గుర్తించినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది కేరళలో 950 పైగా నోరో వైరస్ కేసులు గుర్తించారు. సెకండ్ వన్ కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం వైరస్ సోకిన ఉపరితలాన్ని తాకడం ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. థర్డ్ వన్ ఈ వైరస్ని చాలా దేశాల్లో స్టమక్ బగ్ అని పిలుస్తారు. డయేరియాకు కారణమయ్యే రోటా వైరస్ మాదిరిగానే దీని లక్షణాలు ఉంటాయి. ఫోర్త్ వన్ పైవన్నీ. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్టే. ఆన్సర్ ఈజ్ 4. క్వశ్చన్ నెంబర్ 20 ప్రభుత్వ విశ్వవిద్యాలయ ఛాన్సలర్గా
గవర్నర్ను తొలగించి ముఖ్యమంత్రిని నియమించే ప్రతిపాదనకు ఏ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది? ఆప్షన్ 1 తెలంగాణ, ఆప్షన్ 2 తమిళనాడు, ఆప్షన్ 3 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 4 కేరళ. ద ఆన్సర్ ఈజ్ 3 పశ్చిమ బెంగాల్. 21. ఇటీవల దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తూ ఎన్ని కోట్ల విలువైన సైనిక సాధన సంపత్తి కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది? ఆప్షన్ 1 80,836 కోట్లు, ఆప్షన్ 2 76,390 కోట్లు, ఆప్షన్ 3 60,730 కోట్లు, ఆప్షన్ 4 45,630 కోట్లు. ఆన్సర్ ఈజ్ సెకండ్ 76,390 కోట్లు రక్షణ శాఖకు కేటాయించడానికి ఆమోదం లభించింది. 22. ఇటీవల ఏ దేశం తమ దేశం పేరును తుర్కియోగా మార్చుకుంది? ఆప్షన్ 1 ఇరాన్, ఆప్షన్ 2 తుర్కెమిస్తాన్, ఆప్షన్ 3 టర్కీ, ఆప్షన్ 4 తజకిస్తాన్. ద ఆన్సర్ ఈజ్ 3 టర్కీ.